హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం పోస్టుకు సంబంధించిన శాలరీ తెలంగాణలో ఎట్లుంది, ఆంధ్రాలో ఎట్లుంది అనే కంపారిజన్ చూద్దాం. అండ్ ముఖ్యంగా తెలంగాణలో చూసినటువంటి విద్యార్థుల్లో ఇప్పుడు ఎన్పీడీసీఎల్లో పోస్టులు పడతాయని మాకు తెలిసిందే. రేపు దసరా తర్వాత ఖచ్చితంగా మనకి ఎన్పీడీసీఎల్లో జూనియర్ లైన్మెన్ 2000 నుంచి 2500 మధ్యలో పోస్టులు ఎక్స్పెక్ట్ చేసిందే మనకు తెలిసింది ఆల్రెడీ. జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోండి, జాబ్ క్యాలెండర్ గురించి వరి అవుతున్నారు. జాబ్ క్యాలెండర్లో గుండు సున్నా ఉందనంటే జాబ్ క్యాలెండర్ మొత్తమే గుండు సున్నా, అంటే దాని మీద ట్రస్ట్ లేదు బేసిక్గా. సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే కొంతమంది కామెంట్లో నేను కేసీఆర్ లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తనని ఆ విధంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఐ డోంట్ కేర్. ఎందుకనంటే ఏం జరుగుతుందో నిరుద్యోగులకు అందరికీ తెలుసు. ఓకే, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కంటే కూడా బెటర్ కదా అని అంటే ఎస్ బెటరే. ఈ బెటర్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఏదో మీరు ఉత్తిగా తెల్లకాయ ఒక కాగితం చూపించి కాదు, నోటిఫికేషన్స్ ఇవ్వండి, దానిలో ఉన్నది షెడ్యూల్ ప్రకారంగా ఒక్కరోజు కూడా డిలే లేకుండా మీరు చేయండి. ఒక మంత్ కూడా డిలే కాకుండా. అక్కడ డేట్స్ ఇవ్వలేదు, మంత్ ఇచ్చారు, అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. సో అక్టోబర్లోనే ఇవ్వు నోటిఫికేషన్, నవంబర్ ఇవ్వకు. సో అప్పుడు ఐ విల్ అగ్రీ. ఓకే, సో ఎన్బిడిసిఎల్ శాలరీ, సో ఎన్బిడిసిఎల్ జేఎల్ఎం సంబంధించి మీ శాలరీ ఎంత వస్తుందో కూడా ఇప్పుడు తెలుసుకోవడం మీకు ముఖ్యమే. సో ఎన్బిడిసిఎల్లో చూసుకుంటే ఎన్బిడిసిఎల్ దాదాపుగా మనకి హెచ్ఆర్ఏ 11%గానే ఉంటుంది చాలా ప్లేసెస్లో కూడా, అంటే లీస్ట్ హెచ్ఆర్ఏ ఉంటుంది. సో ఇంతకంటే బెటర్ హెచ్ఆర్ఎస్ ఎంత ఉంటుంది అని అంటే ఇప్పుడు 11% అని రాశాను హెచ్ఆర్, హౌస్ రెంట్ అలవెన్స్ 13% ఉంటుంది. కొంచెం కార్పొరేషన్స్లో వరంగల్ సిటీలో అట్లా వర్క్ చేస్తే ఒక 16% ఆర్ 17% మధ్యలో ఉంటుంది, మీది 17% అనుకుంటాను. సో ఆ రేంజ్ వరకు మీకు వేరియేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎన్పిడిసిఎల్కి. కానీ బై అండ్ లార్జ్ యావరేజ్గా అయితే మీకు 11% వర్స్ట్ కేసు వేసుకోండి. సో దాని మీద మీరు చూడండి. ఇప్పుడు జేఎల్ఎం బేసిక్ పే వచ్చేసి 24,340, అంటే బిఫోర్ పిఆర్సీ ఆఫ్టర్ పిఆర్సీ ఏం చేంజ్ కాలేదు ఇప్పటివరకు అయితే. బట్ ఒకవేళ మీరు ఇప్పుడు జాయిన్ అయినా ఇప్పుడు వరి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జాయిన్ అయినా కూడా మళ్ళీ 2 years పిఆర్సీ ఉంటుంది, 2026లో పిఆర్సీ ఉంటుంది. ఆ పిఆర్సీలో డెఫినెట్లీ ఈ స్కేల్ ఇక్కడైతే ఉండదు, 24,000 అయితే ఉండదు, ఈజీగా 35,000 దగ్గర అయితే టచ్ అవుతుంది. మినిమం 35,000 అవుతుంది బేసిక్ పే. సో 2 సంవత్సరాలు ఓపిక పడితే మీరు హైయెస్ట్ పొజిషన్లో ఉంటారనమాట. సో సరే, 24,340 మీరు చూసుకుంటే ప్రజెంట్ ఉన్న డిఏ రేటు మీద, ఈ డిఏ కూడా ఎవ్రీ 6 నెలలకి రివైజ్ అవుతూ ఉంటుంది. సో చూసుకుంటే నెట్ పే వచ్చేసి 27,437, అంటే ఆల్మోస్ట్ 27,500 రూపీస్ మీ చేతికి వస్తుంది, కటింగ్స్ బోన్ అన్ని డిడక్షన్ తీసేసిన తర్వాత. అదే మీరు ఒక జేఎల్ఎంగా హైదరాబాద్లో చేస్తే, ఎన్బిడిసిఎల్ అయితే మీకు హైదరాబాద్ పోస్టింగ్ రాదనుకోండి, ఒకవేళ ట్రాన్స్కో అనుకోండి, ఎస్పీడిసిఎల్ అనుకోండి, ఒక కొత్త ఎస్పీడిసిఎల్ సబ్ ఇంజనీరీ జేఎల్ఎం ఈరోజు డ్యూటీలో జాయిన్ అయితే వాడి శాలరీ 31,201 రూపీస్ ఉంటుంది. 31,000 రూపీస్ ఉంటుంది అనమాట. 31,000 ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. రూరల్లో అయితే 27,000 ఉంటుంది. అంతేకాకుండా సపోజ్ మీరు జెన్కోలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అనుకోండి. సో జెన్కో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అనేది ఇంతకంటే ఎక్కువగానే ఉంటుంది స్కేల్. బికాస్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అనేది జేఎల్ఎంకి ఈక్వల్ కాదు, ఏఎల్ఎంకి ఈక్వల్. సో ఏఎల్ఎం స్కేల్ తగ్గట్టు ఉంటుంది. సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఆల్సో దాంట్లో మనకి జనరేషన్ ప్రాజెక్ట్ అలవెన్స్ కూడా వస్తుంది. సో దాంతో మీకు ఇంకా శాలరీ ఎక్కువ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చెప్తాను నేను దాని గురించి. నెక్స్ట్ ఏపీలో చూసుకుంటే, ఏపీలో వచ్చేసి బేసిక్ పే తెలంగాణ కంటే ఎక్కువగా ఉంది. సేమ్ ఏఈ లాగా ఎట్లయితే ఏఈస్లో మనకి తెలంగాణ కంటే ఏపీలో స్కేల్ ఎక్కువ ఉందో, జేఎల్ఎంలో అట్లా ఎక్కువగా ఉంది. వేరే సబ్ ఇంజనీర్లో తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. సో యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. సబ్ ఇంజనీర్లో ఏం జరిగిందనంటే, ప్రీవియస్ పిఆర్సీలో 2018 పిఆర్సీలో సబ్ ఇంజనీర్ పోస్ట్కి ఒక 8 ఇంక్రిమెంట్స్ ఎక్స్ట్రా కలిపేసి స్టెప్అప్ చేశారు స్కేల్ని. అది యాక్చువల్గా 20 years ఏపీఎస్సీబీ ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఒక ఫైట్ కంబైన్డ్ స్టేట్ నుంచే. సో అది తెలంగాణలో సక్సెస్ అయింది, ఆంధ్రాలో సక్సెస్ కాలేదు. సో ఆంధ్రాలో ఆ 8 ఇంక్రిమెంట్స్ కలపడం అనేది ఇంతవరకు జరగలేదు. ఒకవేళ జరిగితే డెఫినెట్గా ఆంధ్రాలో కూడా తెలంగాణ స్కేల్ క్రాస్ అయిపోతుంది సబ్ ఇంజనీర్ శాలరీ. బట్ దట్ ఈజ్ నాట్ హ్యాపెన్. సో తెలంగాణలో సబ్ ఇంజనీర్ శాలరీని పిఆర్సీలో సప్రెస్ చేసినా కూడా అది స్టిల్ బెటర్ దెన్ ఏపీగా ఉంది, ఒక 6,000 ఎక్కువగానే ఉందన్నమాట. సో ఇనీషియల్ క్యాడర్స్ అన్నింటినీ సప్రెస్ చేశారు తెలంగాణలో పిఆర్సీలో. బట్ మీరు ఈరోజు డ్యూటీలో జాయిన్ అయితే, మీరు ఏఈగా కూడా ఈరోజు డ్యూటీలో జాయిన్ అయితే 26లో మీకు మళ్ళీ పిఆర్సీ వస్తుంది కదా. సో ఒక 2 years వరకు యూ విల్ బీ లెస్ దెన్ ఏపీ. 2 years తర్వాత అగైన్ యూ విల్ క్రాస్ ఏపీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో 2 years తర్వాత యూ విల్ క్రాస్ ఏపీ? నో, యూ విల్ నాట్ క్రాస్ ఏపీ స్టిల్. బట్ బెటర్ అవుతారు, ఇంకా బెటర్ అవుతారు మీరు, రైట్. సో ఏపీలో వచ్చేసి జేఎల్ఎం శాలరీ బేసిక్ పే 30,800 రూపీస్ ఉన్నది. సో అక్కడ రూరల్ పోస్టింగ్ అయితే మారుమూల ప్రాంతంలో 33,000 వస్తుంది. ఇక్కడ చూడండి, ఏపీలో ఒక విలేజ్ పోస్టింగ్లో జేఎల్ఎం శాలరీ 33,000 అయితే, తెలంగాణలో హైదరాబాద్ పోస్టింగ్ అయితే 31,000 ఉన్నది. అంటే
హైదరాబాద్ సిటీలో పనిచేసిన దానికంటే ఏపీలో ఒక మారుమూల విలేజ్లో పనిచేయడం మీకు ఎక్కువ శాలరీ వస్తుంది, ఇంకా నీకు బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. సేమ్ ఏఈలో డిస్కస్ చేసినట్టుగానే జేఎల్ఎంలో కూడా ఉంది. సబ్ ఇంజనీర్లో డిఫరెంట్ అనుకోండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఏపీ ట్రాన్స్ఫర్ జేఎల్ఎం సిటీ శాలరీస్. సిటీస్లో అంటే లైక్ విజయవాడ, తిరుపతి, నంద్యాల అట్లా కొన్ని మేజర్ టౌన్స్లో చేస్తే 35,000 రూపీస్ చేతికి వచ్చేటువంటి మనకి క్యాల్కులేషన్ చెప్తా ఉంది. సో ఇది జేఎల్ఎం శాలరీ అనమాట. సో ఎన్పిటిసిఎల్ అభ్యర్థులకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు రేపు ఎగ్జామ్లో జనవరిలో ఉంటుందని అంటున్నారు ఎగ్జామ్. సో జనవరి ఎగ్జామ్ వరకు పర్ఫెక్ట్గా ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా ఉంటారు. అందులో పనిచేసేటంటే ఆర్టిజన్స్ కూడా అయినా సరే, ఎవరికైనా సరే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోండి. ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లో జాయిన్ కండి, యాప్ ఓపెన్ చేయండి. సో దాంట్లో మీకు కోర్సెస్ ఉన్నాయి, మీకు డిస్కౌంట్ ఎక్సెట్రా ఉన్నా కూడా అందులో మీరు మొత్తం చాట్ చేయొచ్చు. కేస్ టు కేస్ బేసిస్ మీద ఇఫ్ పాసిబుల్ ఎనీ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మీకు తెలిసింది ఆల్రెడీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకి ఆర్ఎల్సీ ఇన్స్టిట్యూట్కి మౌత్ పబ్లిసిటీ చాలా ఉన్నది. మీరు వెళ్ళి హైదరాబాద్లో కానీ ఎస్పీడీసీలో కానీ వెళ్ళి ఏ సర్కిల్లో అయినా అడగండి మన స్టూడెంట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో. నా అంచనా ప్రకారం దాదాపు ఒక 1000 మెంబర్స్ జేఎల్ఎంస్ ఉంటారు, 2 బ్యాచెస్ కలుపుకొని ఎస్పీడీసీఎల్లోనే కేవలం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ కోర్స్ సో బై జాయినింగ్ ఇన్ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్. ఓకే, థ్యాంక్ యూ.